ఉదయం నుంచి రాత్రి వరకు కూరగాయలు అమ్ముతున్నా తమకు గిట్టుబాటు ధర రావటం లేదని ఆదిలాబాద్ రైతు బజార్లో రైతులు చిరు వ్యాపారులు వాపోతున్నారు. గత నెలలో కురిసిన వర్షాల వల్ల కూరగాయలు సాగు దెబ్బతిందని రైతులు అంటున్నారు. ప్రస్తుత ఎండల కారణంగా కూరగాయలు పాడైపోతున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు పెద్ద మార్కెట్లోని కొని ఇక్కడ రోజంతా కష్టపడినా కనీసం కూలి కూడా దక్కడం లేదని చిరు వ్యాపారులు చెబుతున్నారు. ఎండల కారణంగా వ్యాపారం కూడా సరిగా సాగటం లేదు. ఉదయం సాయంత్రం వేళల్లో తప్పితే మిగతా టైంలోనే గిరాకీ ఉండటం లేదని వాపోతున్నారు. పచ్చిమిర్చి మురికాడ ఇవన్నీ తీసుకొస్తున్నాం. బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ తీసుకొస్తున్నాం. జనాలు మాత్రం ఎండలకు బయటకు వెళ్ళలేరు. మధ్యాహ్నం పొద్దున 10 గంటల దాకానే కొంచెం పొద్దున గిరాకు ఉంటున్నది మరి బంద్ అవుతున్నది. 10 గంటల దాకానే వస్తున్నారు పబ్లిక్. ఈ ఎండలకు మాత్రం జనాలు బయటకు వెళ్ళలేరు. కూరగాయలు మాత్రం కొనులేరు. మా కూరగాయలు సగం ఖరాబ్ అవుతున్నాయి, సగం అమ్ముడుకపోతున్నాయి, సగం బారవస్తున్నాము. మొత్తం నష్టం ఉన్నది. ఏం లాభం మాత్రం ఏం లేదు. రోజు ఒక 6 పెట్టెలు అమ్ముతాం సార్. నేను 6 పెట్టెలకి వెళ్ళి ఇప్పుడు 3 పెట్టెలు పోతున్నాయి. 3 పెట్టెలు ఖరాబ్ అవుతున్నాయి. ఇక్కడ పెద్ద మార్కెట్లో కొంటాము. పెట్టెకు 450 నడుస్తుంది సార్. 450 నడుస్తూ 20 రూపాయల కేజీ పోస్తున్నాము. లేదా ఇప్పుడు కొనే అమ్ముతాం. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండాకాలంలో మాకు పండుగలు ఆడాయి. అందుకోసం కొని అమ్ముతాం. టమాటాలు, మిర్చి, మళ్ళీ ఏమైనా కూరగాయలు ఉంటాయి కదా, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, ఇవన్నీ కూరగాయలు మా దగ్గర ఉంటాయి. ఇప్పుడు రైతులు ఎక్కువ రారు కదా, అందుకోసమని డైరెక్ట్ మార్కెట్లో తీసుకొని కొనుక్కొని వస్తాం. పొద్దున ఒక 10-15 దాకా తీసుకొస్తాం. అంటే ఇప్పుడు పిరమిడ్లు ఉన్నాయి కదా, పిరమిడ్ ఉన్నప్పుడు ఏమో మాకు కొంచెం లాస్లో ఉన్నాం కాబట్టి ఒక 5-6 తీసుకొచ్చుకుంటున్నాం. ఇప్పుడు పెట్టే ఇవాళ 500 పోయింది, 450-500 పోయింది ఇవాళ. మళ్ళీ డైలీ అంటే 350-400 పోతుండే. వర్షాలు పడ్డాయి కదా ఇప్పుడు 2 రోజుల నుంచి, అందుకోసం ఒక 500-550 పెరిగినాయి.